నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జీ కావాలి అంటారు. అదేవిధంగా పోలికలకి కూడా ఒక సమఉజ్జీలను పోల్చితే అందం చందంగా ఉంటుంది. కానీ ఒక వస్తాదుని అప్పుడప్పుడే ఇది పారాడుతున్నటువంటి పాకుతా ఉన్నటువంటి ఒక బాలుడితో పోలిస్తే ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉండదు. ఆయనలాగే ఈయన కూడా అని చెప్తే ఎలా ఉంటుంది? సో సాక్షాత్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది కూడా ఇంచుమించు అచ్చంగా అదే విధంగా ఉందనాలి. ఏంటి అంటే హైదరాబాద్ లాగా అమరావతి కూడా సెల్ఫ్ గ్రోత్ సిటీ అవుతుంది. ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ ఆదాయం మీదే సర్వే అవుతుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే రకంగా అవుతుందని చెప్పని పోల్చి చూస్తే ఏదో ఆకాశంలో మబ్బులు చూపించి ముంతలో నీళ్లు పారపోస్తున్నట్టుగా ఉంది తప్ప ఎక్కడైనా వాస్తవం కానీ పోలిక పొంతన సహేతుకంగా ఏమైనా ఉందా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంతవరకు అసలు అక్కడ నిర్మాణాలు పూర్తి కాలేదు. భవిష్యత్తులో పైగా అప్పులు కుప్పలుగా తీసుకొచ్చి కడుతున్నటువంటి పరిస్థితి. కానీ అది కంప్లీట్ అయిపోతే మరి హైదరాబాద్లో రావచ్చు కదా అని వాళ్ళు మాట్లాడతారు. అందుకని కొన్ని అంశాలను నేను మీకు డైరెక్ట్గా ఫోకస్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. హైదరాబాదు తీసుకుంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే 3 దశాబ్దాలు తీసుకుందాం. పోనీ 3 దశాబ్దాల ప్రయాణం, అమరావతి 10 సంవత్సరాల ప్రయోగం. అంటే 400 years ఆఫ్ హైదరాబాద్ అండి. అది హైదరాబాద్ ఇప్పటికిప్పుడు డెవలప్ అయిన సిటీ కాదు. కానీ మనం శాంపుల్ కోసం అని చెప్పని ఇటీవల డెవలప్ అయినటువంటి ఈ మధ్య కాలంలో 30 ఏళ్లలో డెవలప్ అయిన దీన్నే తీసుకుందాం. సహజంగా అది డెవలప్ అవుతూ వచ్చింది, అది వేరే. ఇప్పుడు ఒక గ్లోబల్ సిటీగా ఆవిర్భవించింది కాబట్టి 30 సంవత్సరాల 3 దశాబ్దాల ప్రయాణం హైదరాబాద్ అయితే 10 సంవత్సరాల ప్రయోగం అమరావతి. ఈ రెండింటినీ ఒకటే అని చెప్పంటారా? ఒక భారీగా ఆర్థికంగా అప్పులు తీసుకువచ్చి దానికి ఒక స్పష్టత లేకుండా కాసేపేమో 28, 29కి పూర్తి చేస్తామంటారు, కాసేపు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. తర్వాత అక్కడ ఎంతమంది జనాభా వస్తారో అంచనా లేనటువంటి పరిస్థితి. ఎలా అక్కడ వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవుతారు? ఓన్లీ ఆ ఎంప్లాయీస్ ని వాళ్ళని తీసేస్తే మిగతాది ఏంటి? దానికి ఒక క్లారిటీ లేదు. సో ఇక్కడ చెప్తుంది ఏంటి? వీళ్ళు చెప్తుంది రియాలిటీ, హైప్ వర్సెస్ రియాలిటీ. ఇది ఇక్కడ మనం పోల్చి చూద్దాం. అమరావతి ఫ్యూచర్ సిటీ, హైదరాబాదు ఎగ్జిస్టింగ్ సిటీ. అంటే ఒక విజన్ ఉన్నటువంటి, ఒక స్టేట్మెంట్ ఉన్నటువంటి రియాలిటీ ఉంది. సో మరి అమరావతికి ఆ గ్రౌండ్ రియాలిటీ ఉందా? ఒక నగరం పెరగాలి అంటే 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, జాబ్ క్రియేషన్ అనేటువంటిది ఒకటి. తర్వాత న్యాచురల్ ఎకనామిక్ యాక్టివిటీ, ఇక్కడ అది ప్రధానది. ఒకవైపు ఏమో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా రావాలి. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాల కల్పన సహజంగా, అత్యంత సహజంగా జరగాలి. ఆర్థికంగా అయితే లావాదేవీలు చాలా బిజీగా పెద్ద మొత్తంలో జరగాలి. ఇవి లేకపోతే ఏ నగరం కూడా సెల్ఫ్ గ్రోత్ సిటీ కింద అవ్వదు. తర్వాత సెగ్మెంట్ 2 హైదరాబాద్ మోడల్ చూసుకుందాం. హైదరాబాద్ ఎలా పెరిగింది? ఒక్క రోజులో ఇది పెరిగిందా? 30 సంవత్సరాల స్ట్రాటజీ, ఐటీ రెవల్యూషన్, గ్లోబల్ కంపెనీస్, ఎడ్యుకేషన్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైవేట్ పెట్టుబడులు, ముఖ్యంగా గవర్నమెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం, ప్రైవేట్ సెక్టార్లోని వాళ్ళని ఆకర్షించడం, వాళ్ళకి అనువైనటువంటి ప్రాంతాలు, అనువైనటువంటి వాతావరణం, అనువైనటువంటి కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అమరావతి విషయానికి వస్తే ఇప్పుడు ఏంటి? ఇది పూర్తిగా ఇది గవర్నమెంట్ డ్రివెన్ ప్రాజెక్టు. అంటే గవర్నమెంటే డ్రైవ్ చేస్తుంది. సో గవర్నమెంట్ డ్రైవెన్ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి అయిందంటే పూర్తి కాలేదు. ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. సో సిటీ అంటే ఏంటి? ఇక్కడ బిల్డింగ్లు కట్టేసేస్తే సెల్ఫ్ సస్టైన్డ్ అయిపోతుందా? బిల్డింగ్లు కట్టేస్తే అది కాదు. అక్కడ అమరావతి ఇంకా సెల్ఫ్ సస్టైన్డ్ స్టేజ్కి రావాలంటే ఎంతకాలం పడుతుంది ఏంటి అనేది ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకని? బారోయింగ్స్, ఇక్కడ కంప్లీట్ పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొచ్చి బిల్డింగ్స్ కడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ చూడాలి. సో మరి హైదరాబాద్ కి సంబంధించి చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో అది ఒక ఆదాయ వనరు. ఆ ఆదాయం ఐటీను ఇతర రంగాలన్నీ రావడం వల్ల దాని ఆదాయం ఇంకా మరింతగా పెరిగింది. మరి అమరావతిలో ఈ రోజుకి ఐటీ ఉందా? లేదు. అమరావతిలో ఈ రోజుకి ఇండస్ట్రీ ఉందా? లేదు. అమరావతిలో ఈ రోజుకి పాపులేషన్ ఉందా? లేదు. అమరావతిలో ఈ రోజుకి సెల్ఫ్ గ్రోత్ ఉందా? లేదు. ఇవేమీ లేకుండా ఎలా మీరు అమరావతిని హైదరాబాద్తో పోలుస్తారండి? హైదరాబాదు ఒక ఈజ్ ఈక్వల్ టు ఆర్గానిక్ గ్రోత్, అమరావతి ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్. హైదరాబాదు ఒక ప్రైవేట్ డ్రివెన్, అమరావతి గవర్నమెంట్ బారోడ్. హైదరాబాద్ రెవెన్యూ జనరేటర్, అమరావతి ఎక్స్పెన్స్ జనరేటర్. ఇది ఇక్కడ పోలిక. మరి అలాంటి దీన్ని
హైదరాబాద్తో పోల్చడం, హైదరాబాద్ లాగా మనకు ఆదాయాలు వస్తాయని చెప్పంటే ఒకే ప్రాంతంలో వేల కోట్లు పెడుతున్నారు, మా రాయలసీమ పరిస్థితి ఏంటి, మా ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి, మా అభివృద్ధి ఏంటి అని చెప్పని వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. సో ఇక్కడ కావాల్సింది ఏంటి, హైదరాబాద్ లాగా అమరావతి చేయాలంటే కొన్ని జనరేషన్స్ 30 ఏళ్ళు కాదు 2 తరాలో ఎంతో గడిచిపోవాలనుకోండి. అయిపోతే 3వ తరానికి ఏమైనా వస్తే గిస్తే బెనిఫిట్ వస్తుందేమో. మరి యాజ్ ఆన్ టుడే ఈ రోజున హైదరాబాద్ తో అమరావతిని ఎలా పోలుస్తారండి? సో ఇదంతా ఏంటంటే ప్రజల్ని ప్రాక్టికాలిటీ నుంచి దూరం చేసి ప్రజల్ని ఒక భ్రమంలో పెట్టేటువంటి పరిస్థితి తప్ప వాస్తవంగా మనం నిజాలు చెబుదాము, నిజం చెప్పి దాన్ని ఇది చేద్దాం అనేది లేదు. పూర్తిగా జరుగుతున్నటువంటి తంతు ఇది. హైదరాబాద్ అనేటువంటిది ప్రపంచంలోనే ఇవాళ ఒక గొప్ప నగరంగా అన్ని రకాలుగా కూడా విస్తరిస్తున్నటువంటి నగరం. కాబట్టి డెఫినెట్ గా ఇది తెలంగాణకు ఒక ఆయువు పట్టు, ఆర్థికంగా కానీ జీవన శైలిలో కానీ మరో ఇతరత్ర కానీ. అలాంటి పరిస్థితి ఇంకా పూర్తిగా ఒక షేప్కి రానటువంటి ఇది అమరావతిని హైదరాబాద్ తో పోల్చడం అన్నంత అబ్సర్డ్ ఇంకొకటి లేదు అని గమనిస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.